పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీని ప్రభావం ఎన్నికలపై ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో చర్చించడానికి బీజేపీ కార్యకర్త గిరీష్ దారమోని మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై ఒక వ్యాఖ్య చేశారు బీజేపీ పైన. అది కొందరు ఫేక్ వీడియో ప్రచారం చేశారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. లేదు, అది నిజమే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది నిజమే. ఏందనంటే వీళ్ళు చేసింది ఫేక్. ఈ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితమే జిందగీ అంతా ఫేకు. వాళ్ళ పేర్లే షురువు అయినాయి, ఫేక్ గాంధీ పేరుతో షురువు అయినాయి. వాళ్ళ జీవితమే, వాళ్ళ బీజమే ఫేక్తో షురువు అయినప్పుడు వాళ్ళ జీవితాలు ఏడ సుఖంగా ఉంటాయని చెప్పి మనం అనుకుంటాం. నాట్ టు డివియేట్ ది సబ్జెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్కి రిజర్వేషన్ల పేరు అని చెప్పి మీరు దుమారం లేపిందని అంటున్నారు. దుమారం లెవలే కానీ గింత దుమ్ము కూడా లెవలే తెలంగాణలో. ఏమైంది అని అన్నానంటే వీళ్ళకు ఏ అంశం దొరుకుతలేదు. వీళ్ళ పాపాల చిట్ట బయటపడ్డది. వీళ్ళు ఇలా పాలపీటలై కడిగి బయట మాట్లాడదామని అంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ కాడికి వచ్చి వీళ్ళు మాట్లాడతాను అంటున్నారు కదా. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సూటిగా 4 ప్రశ్నలు వేస్తా. ఏందనంటే ఇవాళ ఓబీసీలల్లో 4-5% ముస్లింలకు తీసుకొని వచ్చి ఓబీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా? మతతత్వ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఇదే మతతత్వ రిజర్వేషన్లకు వెనకటికి వీళ్ళ ముత్తాత నెహ్రూ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ఏందనంటే మతతత్వ రిజర్వేషన్లు ఉండొద్దు, రిజర్వేషన్ అనేది కూడా పర్పెచువల్ ఉండొద్దు, పర్మనెంట్గా ఉండొద్దు, మెరిట్ని నాశనం పట్టిస్తుంది అని చెప్పి సాక్షాత్తు నెహ్రూ గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ కాడికి వస్తే వీళ్ళ నాయన రాహుల్ గాంధీ గారి నాయన రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల మీద ప్రస్తావించిండు. ఇప్పుడు రేవంత్ అన్నకు ప్రాబ్లం ఏందనంటే ఆయన నడమంత్రం వచ్చిండు కాంగ్రెస్లో. ఆయనకు కాంగ్రెస్ చరిత్ర కరెక్ట్గా తెలియదు. తెలిసే లోపల జిందగీ సవరాంచిపోయింది. అడ్డిమారు గుడ్డి దిబ్బల ముఖ్యమంత్రి అయిపోయినారు. కాంగ్రెస్ చరిత్ర తెలియక ఆయన లొల్లి పెడుతున్నారు. అసలు దుమ్ము లేవలే, దుమారం లేవలే. పిచ్చ క్లారిటీలు ఉన్నారు తెలంగాణ ప్రజలు. మెరిట్ అనేది ఉండదా? 50% క్యాప్ అలా తీసేస్తానంటారు. రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎవరు మారుస్తున్నారు? కాంగ్రెసే కదా మారుస్తున్నది. మళ్ళీ రాజ్యాంగాన్ని మేమే మారుస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మారుస్తుందని అంటే క్వశ్చన్ సార్, ఇప్పుడు ఏంటంటే దేశంలో ప్రస్తుతం మోడీ వేవ్ నడుస్తుంది. ఇక్కడ నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకుంటే మోడీని ఎదుర్కోలేక ఈ రకమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశారని అనుకుంటున్నారా మీరు? కొంచెం చిన్న మీ స్టేట్మెంట్కి నేను జర చేంజ్ అప్లై చేస్తా. ఎట్లా అంటే మోడీ వేవ్ నడుస్తుంది కాదు, నడుస్తూనే ఉంటుంది. మోడీ వేవ్ నడుస్తూనే ఉంటుంది. వీళ్ళకి దానికి కౌంటర్ చేయనికే చేత కాదు. ఎందుకన్నానంటే మచ్చలేని మహారాజ్ ఎవరు అనంటే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆప్కి అదాలత్కి పోయిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఆప్కి అదాలత్ పోయిండు. ఈయనకు సడన్గా ఆప్కి అదాలత్ ఎందుకు యాద వచ్చింది అంటే ఈయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక రాహుల్ గాంధీ గారికి ఇక స్తోమత లేదు. ఇక కర్ణాటకలో డీకే శివకుమార్ గారు, తెలంగాణకే నేనే రేవంత్ రెడ్డి గారిని. సో డీకే శివకుమార్ గారికి నేను చెక్ పెట్టాలంటే నేషనల్ మీడియాలో నేను జర గట్టిగా రావాలా. ఈ ఎలక్షన్లతోని సామర్థ్యాలు ఏందో అసమర్థత ఏందో బయటపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది. ఈయన నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసుకోవాలని చెప్పి జర ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏముంటుంది అని అంటే సాఫ్ట్ టార్గెట్ ఎవరు ఉంటారు? నరేంద్ర మోదీ గారినే సాఫ్ట్ టార్గెట్ చేస్తారు. వేరే అంశాల మీద ఈయన టార్గెట్ చేయలేడు. అభివృద్ధి మీద వీళ్ళు మాట్లాడలేరు. రాజ్యాంగ సవరణ మీద, దేశ సేవ మీద వీళ్ళు అసలే మాట్లాడలేరు. రక్షక బలగాల మీద వీళ్ళకి అసలు కక్ష ఉండే. వీళ్ళకి ముద్ద ఏమైనా ఉన్నదా? వీళ్ళకి ఏ ముద్ద లేదు. కేవలం గాయ గత్తర చేసి తెలంగాణ ప్రజలను ఆ కాడికి వస్తే దేశ ప్రజలను మభ్యపెట్టుడు తప్ప వీళ్ళకి ఇంకా ఏం చేత కాదు. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని వీళ్ళు టార్గెట్ చేయాలనంటే ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేయాల్సింది ఏందనంటే దేశ రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చిరు కదా. నేను పదే ఒక మాట చెప్తున్నా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975 ఇది మర్చిపోయినరా? ఎన్నిసార్లు మీరు రాజ్యాంగాన్ని మార్చిండ్రు? సరే మార్చేదన్న దేశ ప్రజలకు ఏమన్నట్టు మంచి చేసిండ్రా అని అంటే అట్లా కూడా లేదు. జడ్జిల పవర్ గుంజేసిర్రు వీళ్ళు 1975లో. హైకోర్టులకు, స్టేట్ కోర్టులకు పవర్ గుంజేసిర్రు వీళ్ళు. ఇట్లాంటి రాజ్యాంగాలు సవరణలు ఆ రోజు తీసుకొచ్చి ఈరోజు మోదీ గారి మీద బట్టగాల్చి మీదేస్తానంటే దేశ ప్రజలు పిచ్చోళ్ళ. ఈ మాట రేవంత్ అన్నకు కూడా తెలుసు. నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. నేను సపరేట్గా మాట్లాడి నేనెందుకు ఖరాబ్ కావాలా, మీరెందుకు ఖరాబ్ అవుతారు?
ఆప్కి అదాలత్ షోలా మీరు మోడీకి ఓటేస్తారా అని అంటే మేము మోడీకే ఓటేస్తామని చెప్పారు. ఇంకా ఇంతకంటే అవమానము ఇంతకంటే ఆయన అహంకారానికి చెక్ పెట్టడము దేశ ప్రజలు పెట్టిరా లేదా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి పెద్దగా ఉన్నది. ఏందనంటే జూన్లోనూ జూలైలోనూ ఈయన కేసు ఉన్నది, ఓటుకు నోటు కేసు. సుప్రీంకోర్టులో హియరింగ్ ఉన్నది. వెనకటికి మొన్నటిదాకా మళ్ళీ కేసీఆర్ని పట్టుకున్నాడా, లేకపోతే బలగాలను పట్టుకున్నాడా, లేకపోతే అడ్వకేట్ల సామర్థ్యమా, లేకపోతే ఈయన లక్క తెలియక అది హియరింగ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఫైనల్ హియరింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆయనకైనా వేరే గత్యంతరం ఉన్నదా? ప్రాబ్లం చూడరు మీరు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి నల్లమొకపోడే, వర్తమాన ముఖ్యమంత్రి మీద కూడా ఘోరాతి ఘోరమైన నోటిచ్చి కొనుక్కున్నాడు ఓటుని. ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఏం మాట్లాడతారు? మొన్నటిదాకా ఈవీఎంలు అని అన్నాడు. ఇంకొక ఫ్యాక్ట్ మీరు విన్నారు, మీరు 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 మర్చిపోతున్నారు. ఏంటంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నాడు. నేను ఏకపక్ష తీర్మానాలు తీసుకోను అన్నాడు. మళ్ళీ 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు తీర్మానం రాసుకోరా? గాంధీ భవన్లో కూర్చొని అందరు నాయకులు రాసుకోలే కదా. ఒక డిక్టేటర్ లాగా పోతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. సో కాంగ్రెస్ వాళ్ళే పట్టించుకుంటలేరు ఆయనని. భారతీయ జనతా పార్టీ ఆ కారికి వస్తే ఓటర్లు ఎట్లా పట్టించుకుంటారు ఆయనని? ఆయన ఎలక్షన్ల కంటే ముందు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా కింగ్ మేకర్ అనుకున్నారా? కాంగ్రెస్ పార్టీని కమిడియన్ లెక్కల్లో లేచిండ్రు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది ఒకసారి, కొడుతున్నారు, టక్క 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 కొడుతున్నారు. వాళ్ళకి అర్థమైతే లేదు. ఎక్కువ రోజులు చేస్తే అతికాన్నం సర్దుకుడికి స్థానం అవుతుంది, పాసిపోతుంది అని. ఇప్పుడు పాసిపోయిన ప్రభుత్వం మీ ముంగడ కనబడుతున్నది తెలంగాణలో. కొన్ని రోజులు అయితే పశుపతాస్త్రం స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏడు ఉంటారో తెలియదు. ఏ జైళ్ళలో, ఏ తిహార్ జైళ్ళలో మళ్ళీ అష్టచమ్మలు ఆడుకుంటారో తెలియదు. వెనకటికి దోస్తులు ఉండే వాళ్ళందరికీ, నేను పేర్లు తీసుకుంటలేను, వాళ్ళందరూ కూర్చొనిగా బతుకమ్మలు ఆడుకుంటారా లేకపోతే అష్టచమ్మలు ఆడుకుంటారా మనం చూద్దాం. కాలం నిర్ణయిస్తుంది కాలంతకులను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ ఫాల్స్ నరేటివ్. అలా పేర్లలోనే ఫేక్ ఉందని చెప్పిన నేను. సో వీళ్ళు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఏడుంటుందని అంటే మనం ఏడనుకుంటాం. సో ఇది ఇందులో ఏం పెద్దగా లేదు. కాకపోతే ఏందనంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుందేమో అన్న ఉద్దేశంతో స్పందించాల్సి వస్తుంది తప్ప వీళ్ళది ఏం పెద్దగా ఉంటుంది చెప్పు. కుక్కర్లో మనం సీటీ పెడతాం, సుర్రమని సీటీ కొట్టినప్పుడు 10 మందికి వినిపిస్తుందా? వినిపించదా? సో కుక్కర్ వేడకి సీటీ లేచిందని తెలుస్తుంది కదా. సో సీటీ బదాంచినప్పుడు సిమ్ మీద పెట్టిపోతాం. సో ఈ సిమ్ మీదనే పెడుతున్నాం రేవంత్ రెడ్డిని. అంత పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఆయన పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారి పేరు తీసుకున్నాడు, ఆర్ఎస్ఎస్ అని చెప్పి పేరు తీసుకున్నాడు. ఆర్ఎస్ఎస్ పేరు తీసుకున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది. బికాజ్ ఈయన గౌరవ ముఖ్యమంత్రులే కదా, స్పందించాల్సి వస్తుంది, స్పందిస్తారు. అట్లనే కిషన్ రెడ్డి గారు అని అంటే ఆయన ఏమంటారు, ఆయన అధ్యక్షులు, మంత్రివర్యులు, తెలంగాణకి ఇప్పుడు ఉన్న చీఫ్ ఆయననే. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ధీటైన జవాబు ఆయన ఇస్తాడు. అయితే మీడియా ఛానళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, తద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సింది ఏందనంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్కి మిగిలింది ఒకటే ఈ టాపికా. మళ్ళీ కాళేశ్వరం ఫైల్ ఏమైనాయి? సంఖ్యలు లేస్తానన్నావు, ఇలా సంఖ్య కింద పెట్టుకొని వెళ్ళిపోయినావు ఫైళ్ళన్నీ. మళ్ళీ ధరణి దరిద్రం ఏమైంది? ట్యాపింగ్ కేసు ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ది అవకతవకలు జరిగినాయి అని అన్నావు. గుట్టాగుడి విషయంలో రంజిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానన్నావు. ఫోన్ ట్యాపింగ్ కేసు మాట్లాడుకున్నాం. మన ఇది ఏంది ఈవీఎం ఈ రేస్ ఉన్నది కదా, మళ్ళీ ఈ రేస్లలో 55 కోట్ల రూపాయలు జరిగినాయి అని చెప్పి అవకతవకలు దొరికినాయి. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం ఇలా రిజర్వేషన్ మీదనే మాట్లాడతాడా? ఇవన్నీ పక్కకు పోయినాయా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మళ్ళీ మెడలు ఉంచుతాను అన్నాడు ఎల్ఎన్టీది. వీళ్ళు ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిర్రు వీళ్ళందరికీ. మేము యాజ్ పర్ ది ఎంఓయూ ఉన్నామని చెప్పిండ్రు. మళ్ళీ ఇవన్నీ ఎడికేం చేస్తాడు? 100 రోజులల్లో గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలను ఆవిరి చేసిండు. ఈ ఆత్మవిశ్వాసము, ఆత్మద్రోహము చేసిన ఈ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా బ్రదర్? అసలు వెయ్యరు, ఆలోచించరు, ఇప్పుడు మాటకు మాట స్పందిస్తారు అంతే. దాన్ని మనం పెద్దగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులే, ఏడ బొంద పెట్టాలి ఆడ పెడతారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ ఈయన చరిత్ర మేము పరిచయం చేస్తూనే ఉంటాం. మోదీ గారి వేవ్ ఇప్పుడే కాదు ఎప్పటికీ నడుస్తుంది దేశం అంతటా అని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ చిన్న చిన్న గాలివానలు ఎండాకాలంలో అప్పుడప్పుడు వస్తుంటాయి తప్ప ఇది పెద్దగా చిలికి ఒక పెద్ద జడివాన అయితే కాదు అని ఆయన అంటున్నారు.